హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అందరూ బతుకమ్మ పండుగను బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. ఈ బతుకమ్మ పండుగకు ఒక ప్రత్యేకత ఉందండి. అదేంటంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక పండుగ ఇది. ఇది తెలంగాణ ఐడెంటిటీని సూచిస్తుంది. ఇది ముఖ్యంగా ఆడవాళ్ల పండుగగా ప్రసిద్ధి చెందింది. ఇది భాద్రపద అమావాస్యతో మొదలై 9 రోజులు జరుపుకుంటారు. మా సొసైటీలో కూడా ఈ బతుకమ్మ పండుగను చాలా ఘనంగా సెలబ్రేట్ చేస్తారు. ఈ బతుకమ్మ కోసం మేము అమావాస్యకు వారం రోజుల ముందు నుంచి బాగానే ప్రాక్టీస్ చేశాము. యంగ్స్టర్స్ లీడ్ తీసుకుని మాకు ఈ కోలాటం నేర్పించారు. చాలా ఈజీ స్టెప్స్ తోటి వాళ్ళు ఎంత ఈజీగా చేయొచ్చు అనేది మాకు నేర్పించారు. నిజానికి మా ఇంటి సాంప్రదాయంలో ఈ బతుకమ్మ పండుగ లేదు, కానీ ఇక్కడ సరదాగా బతుకమ్మ ఆడటానికి మాత్రం నేను వెళ్తూ ఉంటాను. ఈ పండుగను ఎంగిలి పూల బతుకమ్మతో మొదలుపెట్టి 9 రోజులు 9 రకాల పేర్లతో పిలుస్తారు. ఆఖరిగా సద్దుల బతుకమ్మను నీళ్లలో కలపడంతో ఈ పండుగ ముగుస్తుంది. ఈ బతుకమ్మ పండుగకు సంబంధించి రకరకాల కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కథ వినపడుతుంది. అయితే నేను సేకరించిన సమాచారం ప్రకారం ఈ కథలను మీకు తెలియజేస్తున్నాను. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. పూర్వకాలంలో ఒక రాజుగారికి చాలా కాలం సంతానం లేదు. ఆయన గౌరీదేవిని ప్రార్థించగా అమ్మ కరుణించి ఒక ఆడపిల్లని ఇస్తుంది. ఆ పాపకు బతుకమ్మ అని నామకరణం చేసి ఊరంతా ఉత్సవం జరిపారు. బతుకమ్మ అందంగా, తెలివిగా, శుభలక్షణాలతో గుణసంపన్నురాలుగా పెరగసాగింది. అయితే ఒకసారి ఆమెకు అనారోగ్యం వచ్చింది. అప్పట్లో వైద్యం లేదు కదా. తల్లిదండ్రులు ఆమె కోసం గౌరీదేవిని ప్రార్థించారు. గౌరీదేవి బ్రతుకమ్మకు మళ్లీ జీవితం ఇచ్చిందని చెప్తారు. ఆమె తిరిగి ఆరోగ్యంగా మారటంతో ప్రజలందరూ ఎంతో సంతోషంతో గౌరీదేవిని పూలతో అలంకరించి ఆడుతూ పాడుతూ ఉత్సవాలు జరిపారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది శరన్నవరాత్రుల్లో ఈ ఉత్సవం జరపడం ఆచారంగా వచ్చిందని ఒక ప్రాంతం వారు చెప్తారు. ఇంకొక ప్రాంతం వారి ఆచారం ప్రకారం పూర్వం ఒక బాలిక భూస్వాముల అకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుందని, దానితో ఆ ఊరు ప్రజలు ఆ బాలికను కీర్తిస్తూ గౌరీదేవిని పూజిస్తూ ఆమెను చిరకాలం బతికించమని ఆమె పేరుతో బతుకమ్మ అని దీవించారని, అప్పటి నుంచి మొదలైన ఈ జాతర 1,000 సంవత్సరాలుగా కొనసాగుతోందని చెప్తారు. ఇంకొక చారిత్రక కథనం ప్రకారం పార్వతీదేవి బృహదమ్మగా రూపాన్ని ధరించినప్పుడు ఆమె తలపై ఉన్న శివలింగాన్ని వేరు చేసినప్పుడు ఆమె దుఃఖాన్ని చూసి ప్రజలు తమ బాధను తెలియజేయటం కోసం మేరు పర్వతం ఆకారంలో పూలను శివలింగంగా పేర్చి బతుకు అమ్మ బతుకు అని బతుకమ్మని నిర్వహించారు. అప్పటి నుంచి ఇది సాంప్రదాయంగా మారింది అని ఒక చరిత్ర చెబుతోంది. బతుకమ్మకు సంబంధించి అతి ప్రాముఖ్యమైన కథ ఒకటి ప్రచారంలో ఉంది. అది ఏమిటంటే, పూర్వకాలంలో ఒక రాజుకి 7 కుమారులు 1 కుమార్తె ఉన్నారు. వారందరూ పెరిగి పెద్దవారైన తర్వాత రాజుగారు వివాహాలు జరిపించారు. ఆ తర్వాత రాజుగారు రాణిగారు కాశీయాత్రకు వెళ్లారు. రాజుగారి కుమార్తె చిన్నది కాబట్టి ఆమె గౌరీదేవిని పూజించడానికి వెళ్ళటానికి తన వదినల దగ్గరకు వచ్చి పట్టుచీర, రవిక, కడియాలు అడిగింది. పెద్ద వదినతో మొదలుపెట్టి 6 వదినలనే అడిగింది. పనుల్లో ఉండటం వల్ల 7వ వదిన దగ్గరికి వెళ్ళి అడిగింది. 7వ వదిన పట్టుచీర ఇస్తాను, పసుపు అంటకూడదు, రవిక ఇస్తాను, గంధం అంటకూడదు, కడియాలు ఇస్తాను, సొట్ల పోకూడదు అని చెప్పి ఇచ్చింది. ఆ అమ్మాయి అవి ధరించి గౌరీ పూజకి వెళ్తుంది. అక్కడ ముత్తైదువులు పసుపు రాసుకోకుండా, గంధం పూసుకోకుండా పూజ చేయకూడదని చెప్తారు. అప్పుడు ఆ అమ్మాయి పసుపు రాసుకుంటుంది, గంధం కూడా పెట్టుకుంటుంది. అవి చీరకి, రవికకి అంటుతాయి. ఆ తర్వాత ఆ అమ్మాయి ఆడి పాడి అలసిపోయి ఇంటికి వెళ్తుంది. తెల్లారి వాళ్ళ వదిన దగ్గరికి వెళ్ళి ఈ చీర, రవిక, కడియాలు ఇస్తుంది. ఆమె నేను పనిలో ఉన్నాను, అక్కడ పెట్టి వెళ్ళమని చెప్తుంది. ఆ తర్వాత వచ్చి చూసి వాటి కంటిన గంధము, పసుపు చూసి చాలా కోపగిచ్చుకుంటుంది. తర్వాత ఆమె భర్త వచ్చేసరికి తలనొప్పిగా ఉందని పడుకుంటుంది. ఆమె భర్త దీనికి వైద్యం ఏమిటని చెప్పగా, నీ చెల్లెల రక్తాన్ని బొట్టుగా పెడితేనే నాకు ఈ తలనొప్పి తగ్గుతుందని చెప్తుంది. పాపం ఆ అన్నయ్య చాలా మంచివాడు అని చెప్పి తెల్లారి అడవికి వెళ్ళి ఒక గద్ద రక్తం తీసుకుని వచ్చి ఆమెకి ఇస్తాడు. ఆ తర్వాత ఆమె నీళ్లకి బావికి వెళ్తుంది. అక్కడున్న ముత్తైదులందరూ కలవారి అమ్మాయి గద్దనెత్తురు పెట్టుకు వచ్చింది అని అంటారు. మళ్ళీ ఆమె భర్తతో చెప్తే నిర్వాత రోజు ఆమె భర్త అడవికి వెళ్ళి ఈసారి కుందేలు రక్తం తీసుకొచ్చి ఇస్తాడు. మళ్ళీ ఆమె నీళ్లకు వెళ్తే కలవారి కోడలు కుందేలు రక్తం పెట్టుకొచ్చింది అంటారు. ఆమె భర్తను నిందిస్తుంది. ఈసారి అతను వాళ్ళ చెల్లెల్ని వెంట పెట్టుకుని అడవికి వెళ్తాడు.
కొంత దూరం వెళ్ళాక ఆ అమ్మాయి ఆకలి వేస్తోందని చెప్తే ఆ అన్నయ్య తను తెచ్చిన భోజనాన్ని ఆ అమ్మాయికి తినిపిస్తాడు. తర్వాత నాకు నిద్ర వస్తోంది అని చెప్తుంది. అప్పుడు ఒక చెట్టుకు ఉయ్యాల వేసి పడుకోమని చెప్తాడు. ఆ అమ్మాయిని ఎదురుగా చంపలేక విసురుతాడు. ఆ పాప చనిపోతుంది. ఆ రక్తాన్ని తీసుకెళ్లి తన భార్యకి ఇస్తారు. కొన్ని రోజులకి వాళ్ళ తల్లిదండ్రులు తిరిగి వస్తారు. వాళ్ళు వచ్చే దారిలో అంతా పూలవనం కనపడుతుంది. ఆ పూలని వాళ్ళ కూతురికి తీసుకుని వెళ్ళాలని మొక్కల దగ్గరకు వెళ్ళి కొయ్యబోతే ముట్టకు ఓ అమ్మ, పాపకారి వదిన చెప్పింది దోషకారి అన్నయ్య చంపేను అని పువ్వులన్నీ చెబుతాయి. విషయం అర్థం కాక రాజుగారు రాజ్యంలోకి వెళ్ళి వాళ్ళ అన్నదమ్ములందరినీ పిలిచి ఏం జరిగిందని అడుగుతారు. వాళ్ళ కుమార్తె కనబడటం లేదని అడుగుతారు. అప్పుడు వీళ్ళందరినీ అడవిలో పువ్వుల గురించి చెప్తారు. ఆ పువ్వులున్న చోటుకి వీళ్ళందరినీ తీసుకుని వెళ్తారు. రెండో వదిన అన్నయ్య కొయ్యపోతే పాపకారి ఓ వదిన నువ్వు చెప్పావు దోషకారి అన్నయ్య చంపాడు అని అంటుంది. దాంతో రాజుగారికి అసలు విషయం తెలుస్తుంది. కానీ వాళ్ళు వాళ్ళ కుమార్తె మరణాన్ని భరించలేక అరణ్యంలో తపస్సు చేస్తూ ఉండిపోతారు. కొన్ని రోజులకు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమంటే వాళ్ళ అమ్మాయి కావాలని అడుగుతారు. ఈ పరమేశ్వరులు చెప్పిన ప్రకారం 9 రోజులు పూజ చేసి ఆ అక్షింతల్ని చల్లటం వల్లే వాళ్ళ అమ్మాయి తిరిగి వచ్చిందని ఆ రోజు నుంచి రాజుగారు వాళ్ళ రాజ్యంలో 9 రోజులు బతుకమ్మను సెలబ్రేట్ చేయాలని ప్రకటిస్తారు. ఆ బతుకమ్మ పండుగ తెలంగాణ స్త్రీ యొక్క ఆత్మగౌరవాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని ప్రతిబింబించే అద్భుతమైన పండుగ. ఇది తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా భావిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.